హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. బెంగళూరు కోర్మంగ్లలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక 24 ఏళ్ళు ఉన్న ఒక యువకురాలు ఒక యువకుడి చేతిలో అతి దారుణంగా చంపబడింది. అసలు ఆ యువకుడు ఎవరు? ఆ యువకురాలు ఎవరు? ఎందుకు తనను చంపాలనుకున్నాడు? ఈ పూర్తి విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఎవరైతే చనిపోయారో తన పేరు కృతికా కుమార్. తను బీహార్ నుంచి బెంగళూరు కోర్మంగ్లలో జాబ్ చేస్తుంది. అలాగే ఒక హాస్టల్లో కూడా జాయిన్ అయింది. ఆ హాస్టల్లో ఒక అమ్మాయి పరిచయం అయింది. ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండే అభిషేక్. ఆ అభిషేక్ అనే వ్యక్తి ఈ అమ్మాయిని వాళ్ళ హాస్టల్లో చంపేశాడు. అసలు ఎందుకు చంపాడు? ఇవన్నీ కూడా ఒకసారి చూసుకుంటే వీళ్ళిద్దరూ కృతికా కుమార్ అలాగే తనతో పాటు ఉంటున్న ఫ్రెండ్ వీళ్ళిద్దరూ కూడా బాగా క్లోజ్ అయ్యారు. ఆ క్లోజ్ అయిన సందర్భంలో కృతికా కుమార్ తన ఫ్రెండ్కి చెప్పేది, నువ్వు ఎవరినైతే లవ్ చేస్తున్నావో ఆ అబ్బాయి బలాదురుగా తిరుగుతున్నాడు, తను జాబ్ చేయట్లేదు, ఎప్పుడు చూసినా నిన్నే డబ్బులు అడుగుతున్నాడు కానీ నీకు ఎప్పుడైనా ఏదైనా గిఫ్ట్ ఇచ్చాడా, ఏదైనా కొనిచ్చాడా? ఇవ్వలేదు కదా. అలాగే తనకి డబ్బులు ఇవ్వడానికి నా దగ్గర కూడా నువ్వు చాలాసార్లు డబ్బులు తీసుకున్నావు, అవి కూడా ఇంకా తిరగలేదు. ఇలానే ఉంటే నీ లైఫ్ చాలా ఆగమైపోతుంది, నువ్వు చాలా దూరం నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నావు, ఇక్కడ నీకు అవన్నీ అవసరం అని చెప్పేసి ఒకరోజు పిలిచి మందలించింది. సో తను దాన్ని లైట్గా తీసుకుంది. నా ఫ్రెండే కదా, నా మంచి గురించే చెప్పింది కదా అని చెప్పేసి లైట్గా తీసుకుని తర్వాత వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో చెప్పింది, నువ్వు దయచేసి జాబ్ చూసుకో, జాబ్ చూసుకున్న తర్వాత మంచిగా సెటిల్ అయితే మనం మ్యారేజ్ చేసుకుందాం అని చెప్పేసి తనకి చెప్పింది. తను కూడా అభిషేక్ కూడా ఓకే అన్నాడు. అయితే ఎన్ని రోజులు అవుతున్నా అబ్బాయి జాబ్ చేయట్లేదు, ఈ అమ్మాయి డబ్బులు ఇస్తానే ఉంటుంది, తను బలాదురుగా తిరుగుతూనే ఉన్నాడు, ఖర్చులు పెడుతున్నాడు. అయితే తర్వాత ఒక రోజు నుంచి అమ్మాయి డబ్బులు ఇవ్వడం మానేసింది ఆ అబ్బాయికి. సో తనకి ఖర్చులకి ఇంకా డబ్బులు రావట్లే. సో అలాగే వాళ్ళిద్దరి మధ్యన కూడా మాటల్లో కూడా గ్యాప్ వచ్చింది. అంటే ఆల్మోస్ట్ వాళ్ళ రిలేషన్ కట్ అయ్యేంత పని జరిగింది. సో ఇదంతా చేసింది ఈ కృతికా కుమారే. ఈ కృతికా కుమార్ వల్లే మేము విడిపోయామని చెప్పేసి అబ్బాయి అనుకున్నాడు. అయితే అప్పుడు కృతికా కుమార్ మీద ఎలాంటి కక్ష కానీ కోపం కానీ ఈ అబ్బాయి తెచ్చుకోలేదు. అంటే నార్మల్గా ఎవరు ఫ్రెండ్ అయినా సరే సాధారణంగా ఇలాగే చెప్తారు కదా అని చెప్పేసి అనుకున్నాడు. అయితే ఈ అమ్మాయి వేరే అబ్బాయితో రిలేషన్లో వెళ్ళింది, నాకన్నా మంచివాడు, నాకన్నా జాబు ఉన్నవాడు, డబ్బులు ఉన్నవాడితో వెళ్ళిందని చెప్పేసి ఈ అబ్బాయి అనుమానించాడు. అయితే అనుమానించి చాలా రోజులు కూడా అమ్మాయికి ఫోన్ చేసి టార్చర్ చేశాడు. అవన్నీ కూడా కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి, పోలీసుల దగ్గర ఉన్నాయి. అవేమి కూడా ఇప్పటివరకు బయట పెట్టలేదు, దర్యాప్తు చేస్తున్నారు ఇంకా. అయితే అలా కాల్స్ రావడంతో ఆ అమ్మాయి చాలా ఇబ్బంది పడుతుంది. ఆ ఇబ్బంది పడటంతో ఒకరోజు ఈ కృతికా కుమార్ ఆ అబ్బాయికి ఫోన్ చేసి చెప్పింది, ఎందుకు నువ్వు ఇంకా ఆ అమ్మాయిని ఎలా టార్చర్ చేస్తున్నావు? తన బతుకు తనని బ్రతకనివ్వవా? నీ వల్లే ఆ అమ్మాయి చనిపోయేటట్టుంది అని చెప్పేసి, తన హెల్త్ ఇష్యూ కూడా బాలేదని చెప్పేసి అభిషేక్ అనే వ్యక్తికి చాలా సార్లు కాల్ చేసి చెప్పింది. అయితే అభిషేక్ పెద్దగా పట్టించుకోలేదు. మేము విడిపోవడానికి నువ్వే కారణం, నువ్వు చెప్పకపోయి ఉంటే ఆ అమ్మాయి నాతో పాటే ఉండేది, మేమిద్దరం హ్యాపీగా ఉండేవాళ్ళం అని చెప్పేసి అన్నాడు. అయితే అభిషేక్ తను ప్రేమిస్తున్న అమ్మాయిని చాలా రోజుల నుంచి అనుమానించాడు. ఆ అనుమానం కాస్త చాలా కక్ష పెంచుకున్నాడు, కోపం పెంచుకున్నాడు. సో ఒకరోజు తనని చంపాలని చెప్పేసి అభిషేక్ డిసైడ్ అయ్యాడు. సో డిసైడ్ అయిన తర్వాత తను ఎవరైతే కృతికా కుమార్ తన ప్రేయసి హాస్టల్లో ఉంటున్నారో అక్కడికి ఒకరోజు ఒక బ్యాగ్లో ఒక కత్తి పెట్టుకుని వాళ్ళు ఉంటున్న హాస్టల్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళు 3వ ఫ్లోర్లో ఉంటున్నారని చెప్పేసి కనుక్కున్నాడు. కనుక్కుని 3వ ఫ్లోర్కి డైరెక్ట్గా వెళ్ళి ఆ తలుపును కొట్టాడు. తలుపు కొట్టగానే ఫస్ట్ డోర్ తీసుకుని బయటికి కృతికా కుమార్ వచ్చింది. లోపల ఆ రోజు ప్రేయసి లేదు. ప్రేయసి ఎక్కడుంది, ఎక్కడికి వెళ్ళింది అనేది ఇదంతా తర్వాతే అంశం. అయితే అప్పుడు ఆ సిచ్యువేషన్‌లో కృతికా కుమార్ ఉండడంతో, తనను కోపం తెచ్చుకున్న కృతికా కుమార్ అక్కడే ఉండడంతో, అక్కడే దొరకడంతో తను తెచ్చుకున్న కత్తితో అతి దారుణంగా గొంతు కోసి తన ఛాతీ పైన కత్తిపోట్లు గుచ్చి దారుణంగా అక్కడే చంపేశాడు. ఆ అమ్మాయి మీద దాడి చేస్తున్న టైంలో అదే రూమ్‌లోకి సంబంధించిన అమ్మాయిలు డోర్ వేసేశారు. ఆ కత్తితో మనల్ని ఏదైనా చేస్తాడని భయంతో వాళ్ళు డోర్ లాక్ చేసుకున్నారు. పాపం ఆ అమ్మాయి ఎటూ కాకుండా అక్కడే ఉండిపోయింది. ఎటు వెళ్ళలేకుండా తన చేతుల్లో ఇరుక్కుపోయింది. అయితే ఆ హాస్టల్ 4థ్ ఫ్లోర్ నుంచి పైనుంచి అరుపులు రావడంతో కొంతమంది అమ్మాయిలు కిందకొచ్చారు. తనని కాపాడదాం అనుకున్నారు. కానీ అప్పటికే తన కత్తితో వాళ్ళందరినీ కూడా బెదిరిస్తున్నాడు. ఆ అమ్మాయిలు ఏం చేయలేక ఆ స్టెప్స్ దగ్గరే ఉండిపోయి, ఇదంతా కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అందుకే కూడా నేను చూసినట్టుగా చెప్తున్నాను. ఆ స్టెప్స్ దగ్గరే ఉండిపోయి వేరే వాళ్ళకి కాల్ చేసే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఆ అమ్మాయిని చచ్చిపోయిందని డిసైడ్ అయిన తర్వాత అక్కడి నుంచి అభిషేక్ అనే వ్యక్తి పారిపోయాడు. పాపం ఆ అమ్మాయి చనిపోయిందనుకున్నాడు గానీ నిజానికి ఆ అమ్మాయి చనిపోలేదు. ఆ గొంతు, ఆ రక్తం,
ఆ రక్తస్రావంలో అక్కడే కొట్టుమిట్టాడింది. ఎవరైనా కాపాడండంటూ కూడా తను చాలా రాధించింది. ఆ వీడియో చూస్తే చాలా మందికి కన్నీళ్ళొస్తాయి. ఎవరికీ కూడా ధైర్యం రాలేదు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి కాపాడదామని. ఎందుకంటే సాధారణంగా మనం అనుకుంటాం అమ్మాయిలనేవాళ్ళు చాలా సెన్సిటివ్‌గా ఉంటారని జెప్పేసి. సో, వాళ్ళు భయపడ్డారు. ఎవరు కూడా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళలేదు. మొత్తానికి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆ అమ్మాయిని హాస్పిటల్‌కి తరలించే ప్రయత్నం చేశారు. మార్గ మధ్యంలోనే ఆ అమ్మాయి చనిపోయిందని చెప్తున్నారు. కొంతమంది స్పాట్‌లోనే చనిపోయిందని చెప్పేసి అంటున్నారు. నిజానికి ఆ అమ్మాయి ఎక్కడ చనిపోయిందనేది పోలీసులు చెప్తే గాని ఇప్పటివరకు తెలీదు. సో, మొత్తానికి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళ పేరెంట్స్‌కి కూడా ఇన్ఫార్మ్ చేశారు. అలాగే ఎవరైతే ఈ అబ్బాయి ప్రేమించాడో ప్రేయసి తన పేరు కూడా బయటికి రాలేదు. ఎవరైతే ఈ అబ్బాయి అభిషేక్ ప్రేమించాడో ఆ అమ్మాయిని కూడా ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ అమ్మాయి కృతికా కుమార్ చనిపోయిన ఆ అమ్మాయి ఫోన్ కాల్ రికార్డింగ్స్ డేటా అంతా కూడా కలెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. తను చంపడానికి వచ్చింది తన ప్రేయసినా లేకపోతే ప్రేయసి ఫ్రెండ్‌నా ఇప్పటికి కూడా ఒక క్లారిటీ లేదు. కానీ చంపడం అనేది చాలా తప్పు. నిజానికి అతనికి చేతులు ఎలా వచ్చాయో ఆ మహిళలో ఒక సోదరుని చూడలేకపోయాడు. ఒక చెల్లిని చూడలేకపోయాడు. ఒక అక్కని చూడలేకపోయాడు. ఒక అమ్మను కూడా చూడలేకపోయాడు. అంత దారుణంగా చంపేశాడు. ఇదంతా కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. సో, అలాగే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మిగతా విషయాలన్నీ కూడా తెలుస్తాయి. అండ్ చాలామంది యువతులు గాని, యువకులు గాని, వారి యొక్క తల్లిదండ్రులు గాని, మీ యొక్క పిల్లల్ని బెంగుళూరు గాని, లేకపోతే హైదరాబాద్ కానీ హాస్టల్స్‌లో జాయిన్ చేసే ముందు ముఖ్యంగా ఈ పీజీ లేడీస్ హాస్టల్స్‌లో చూడండి. అంటే అక్కడ యాజమాన్యం కరెక్ట్‌గా ఉందా? సీసీ కెమెరాలు సరిగ్గా పనిచేస్తున్నాయా? లేకపోతే అక్కడ లేడీ వార్డెన్ ఉందా? మనకి సేఫేనా? దగ్గరలో పోలీస్ స్టేషన్ ఉందా? ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే కాల్ చేయడానికి అక్కడ ల్యాండ్‌లైన్ నంబర్ ఉందా? అన్ని సదుపాయాలు ఉన్నాయా? లేవా? అనేది కూడా ఒకసారి మనం చెక్ చేసుకుంటే మంచిది. ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ ఈ అబ్బాయి పీజీ హాస్టల్‌కి వెళ్ళాడు. అక్కడ ఎవరైనా వార్డెన్ ఉంటే ఆ అబ్బాయి థర్డ్ ఫ్లోర్‌కి అంత ధైర్యంగా వెళ్ళేవాడు కాదు. ఆ అమ్మాయి చనిపోయేదే కాదు. సో, అక్కడ యాజమాన్యం కరెక్ట్‌గా లేనందువల్లే ఆ అబ్బాయి డైరెక్ట్‌గా వెళ్ళగలిగాడు థర్డ్ ఫ్లోర్‌కి. వాళ్ళు డోర్ తీయగానే తన మీద కత్తితో దాడి చేశాడు. సో, అందరూ కూడా బీ కేర్‌ఫుల్‌గా ఉండండి. మనం ఫ్రెండ్‌షిప్ చేయొచ్చు. అది ఫైనాన్షియల్‌గా మనం సపోర్ట్ చేస్తే సరిపోతుంది. మాట సాయం మాత్రం చేయకూడదు. కృతికా కుమార్ మాట సాయం చేయడం వల్లే చనిపోయింది. ఎందుకంటే ఒకసారి మన నోటి నుంచి వచ్చిన మాట జారితే అది మళ్ళీ మనం వెనక్కి తీసుకోలేం. ఇచ్చిన డబ్బులు వెనక్కి తీసుకోగలం గానీ మాటని తీసుకోలేము. సో, ఆ మాట అలా ఉండిపోయింది. ఆ మాట అభిషేక్ చెవిలో పడింది. తర్వాత అభిషేక్ ఆ కృతికా కుమార్‌ని చంపేశాడు. సో, ప్రస్తుతానికైతే అభిషేక్ పరారీలో ఉన్నాడు. తనకి ఖచ్చితంగా పోలీసులు త్వరగా పట్టుకొని కఠినంగా శిక్ష వేయాలని చెప్పేసి మన ఛానల్ తరపు నుంచి కోరుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.